క్యాబినెట్లో ఏం నడిచింది అనేది వేరేనట, పేపర్లో మాత్రం ఇవన్నీ మాట్లాడుకున్నామని రాపిచ్చిరు. మీరు లీడర్ సినిమా చూడుర్రి, మీకు చాలా గమ్మత్ అనిపిస్తుంది. లీడర్ సినిమా రానాకి సంబంధించిన సినిమాకు లీడర్ సినిమా చూడుర్రి, తర్వాత భరత్ అనే నేను సినిమా, తర్వాత వన్ డే సీఎంకి సంబంధించినటువంటి సినిమా ఇవి చూడుర్రి, మీకు బాగా గమ్మతుంటుంది. లీడర్ సినిమాలో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటారు, లేకపోతే అసెంబ్లీలో ఒక చర్చ ఉంటుంది, కానీ బయటకు వచ్చి ఏం చెప్తారు తెలుసా? మేము ఉత్తగానే కలిసినాం, ఉత్తగానే ఏదో రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం, వేరే ఏదో చర్చ మాట్లాడుకున్నాం, లోపల మాట్లాడుకునేది వేరే ఉంటుంది, బయటకు వచ్చి మాత్రం కలరింగ్ ఇచ్చుకుంటారు. సేమ్ నిన్న క్యాబినెట్లో ఏం జరిగింది అనేది క్వశ్చన్ మార్క్. రేవంత్ రెడ్డి ఏమో ధాన్యం గురించి మాట్లాడినట్టు, డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడినట్టు పంచాయతీ, కానీ అసలు మంత్రులకు సంబంధించిన చర్చ నడిచిందట. ఈ మంత్రి గొడవ, ఆ మంత్రి గొడవ, పీసీసీ పైన ఎందుకు అలాంటి వార్తలు వస్తున్నాయి, మంత్రుల పైన వార్తలు ఎందుకు వస్తున్నాయి, బట్టి విక్రమార్కను ఎందుకు తొలగిస్తా అంటారు, కొంతమంది మంత్రులను ఎందుకు తొలగిస్తా అంటారు, ఈ వార్తల వెనకాల ఉన్నటువంటి కారణం ఏంది, ఇట్లయితే మేము రిజైన్ చేస్తాం, కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోతామని మంత్రులు ఎప్పుడు, అట్లా కాదు నాకేం సంబంధం లేదని చెప్పి రేవంత్ రెడ్డి ఎప్పుడు. అసలు రేవంత్ రెడ్డికి మంత్రులకు ఒక పెద్ద పంచాయతీ అవుతుందట. ఇది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాబినెట్కు సంబంధించినటువంటి మీటింగ్ అయిపోయిన వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, వాకాటి శ్రీహరి ముగ్గురు ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒక ఫైలు వాకాటి శ్రీహరి ఇస్తే ఆ ఫైలు వాకాటి శ్రీహరి మీద ఇచ్చేస్తాడు, ఇట్లా మొత్తం పారేస్తాడు. వాకాటి శ్రీహరి బీసీ బిడ్డ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఫైల్ ఎందుకు ఇసిరేసిండు అనేది క్వశ్చన్ మార్క్. మరి ఆ ఫైల్లో ఉన్నది చదవలేకపోయినా, అవసరం లేదు అనుకున్నాడా, లేకపోతే గిదిని ఏం చదివేదేంది అనుకున్నాడా, ఏది పనికిరాని ఫైల్ అనుకున్నాడా, ఏందో తెలియదు, ఫైల్ ఇట్లా ఇసిరేస్తున్నాడు. వాకాటి శ్రీహరి మీద ఇట్లా ఇసిరేసిండు ఫైలు. ఆ వీడియో కూడా ఉన్నది, ఒకసారి వీడియో చూడండి. చూసిరు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వీడియో. ఎందుకు అట్లా ఇసురుడు? మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఏమైనా రేవంత్ రెడ్డి కోప్పడ్డా క్యాబినెట్లో, లేకపోతే రేవంత్ రెడ్డి ఈ ఫైల్ ఇచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఫైల్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పిండా, లేకపోతే ఈ అవినీతికి సంబంధించిన ఫైల్, అక్రమాలకు సంబంధించిన ఫైల్ అసలు ఏంది, ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైల్ ఇసిరేసిండు, కారణం ఏంది? రకరకాల చర్చ నడుస్తుంది ఇప్పుడు.